హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. రాజకీయాలు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వారు రాజకీయ రంగ ప్రవేశం చేసి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఇక అదే సమయంలో చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్ళు రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇక జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమిలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ముందున్న సవాళ్లు ఏంటి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడెప్పుడో వచ్చిన ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే జయలలిత వరకు, అలాగే కరుణానిధి నుంచి కమల్ హాసన్ వరకు అంతా వెండి తెరపై మెప్పించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే. అయితే వీరిలో అందరూ సక్సెస్ కాకపోయినా కొందరు సీఎం కుర్చీపై కూర్చొని చక్రం తిప్పిన వారే. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టిన దళపతి విజయ్ పార్టీని పెట్టి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తెలుగులో కూడా అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు పార్టీలను స్థాపించిన వాళ్లే. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినా సీఎం కుర్చీపై కూర్చోకుండానే పార్టీని విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తానంటున్న దళపతి విజయ్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ ఏదో ఒక పార్టీతో కలిసి పొత్తులో పోటీ చేస్తుండగా దళపతి విజయ్ మాత్రం టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగుతుందని సంచలన ప్రకటన చేసేశారు. అయితే ఇప్పటి వరకు విజయ్ దళపతికి ఉన్న సానుకూల అంశాలు మనం పరిశీలిస్తే, రాజకీయాల్లోకి వస్తా అని జాప్యం చేయకుండానే ప్రకటించిన తర్వాత వేగంగా ఆయన ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీని పెట్టిన విజయ్ తమ టార్గెట్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే అని పక్కా క్లారిటీతో ముందుకు వెళుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే ఉంటానని స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ లో మరింత జోష్ నెలకొంది. ఇక విజయ్ కి యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇదే దళపతికి అతి పెద్ద దళం. మరోవైపు తన సినిమాల్లో తరచుగా అవినీతి, సామాజిక అసమానతలు వంటి అంశాలపై విజయ్ దృష్టి సారించారు. దీంతో సాధారణ ప్రజలకు చేరువయ్యే అవకాశం లభించింది. పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీ యూనిట్లుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బలహీనమైన సంస్థాగత నిర్మాణంతో కాకుండా ముందుగానే బలంగా పార్టీని నిర్మించుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. ఇక విజయ్ దళపతికి ఎదురయ్యే సవాళ్ల విషయం చూద్దాం. ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన విజయ్ కి అన్ని వైపుల నుంచి గట్టి పోటీ నెలకొంది. అటు అధికార డిఎంకేతో పాటు అన్నా డిఎంకే కూడా టీవీకేకు ప్రత్యర్థిగా ఉంది. సుదీర్ఘ కాలంగా తమిళనాడు రాజకీయాల్లో కేవలం డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. ఈ రెండు పార్టీలకు మాత్రమే క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాలు, దీర్ఘకాలిక రాజకీయ చరిత్ర, నిధులు ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడం దళపతి విజయ్కి అతి పెద్ద సవాల్. ఇక తమిళనాడు రాజకీయాలు కేవలం సినీ గ్లామర్తోనే గట్టెక్కలేవు అనే విషయాన్ని ఇప్పటికే కమల్ హాసన్ లాంటి వారి అనుభవాలు చెబుతున్నాయి. ప్రజల సమస్యలను ఎంతవరకు విజయ్ అర్థం చేసుకుంటారు, వాటికి ఎంత సమర్థవంతమైన పరిష్కారాలు చూపుతారు అనేది తమిళులను నమ్మించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోవడం విజయ్కు ఒక పెద్ద ఎదురుదెబ్బ. పార్టీ సైద్ధాంతిక వైఖరి, విధానాలపై విజయ్ ఎంత స్పష్టత ఇస్తాడు అనేది కూడా కీలకం కానుంది. ఇక తమిళ రాజకీయాల్లో సినీ ప్రభావం మనం ఒకసారి చూసుకుంటే, తమిళనాడు రాజకీయాలు గత కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రముఖుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. కేవలం నటులు మాత్రమే కాకుండా రచయితలు, దర్శకులు కూడా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మొదటగా ఎంజి రామచంద్రన్ విషయానికి వస్తే, సినీ నటుడిగా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న ఎంజీఆర్ డిఎంకే పార్టీ నుంచి బయటకొచ్చేసి అన్నా డిఎంకే పార్టీని స్థాపించారు. పేద ప్రజల హృదయాలను గెలుచుకొని 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన తుది శ్వాస విడిచే వరకు అసెంబ్లీలో మెజారిటీని నిలబెట్టుకున్నారు. ఎంజీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తోడు ఆయనకు ఉన్న సినిమా ఇమేజ్ ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఎంజీఆర్ను ఒక దేవుడిలా ఆరాధించిన తమిళ తంబిలు ఆయన చనిపోయిన తర్వాత కూడా అన్నా డిఎంకే వెంటే ఉన్నారు. ఇక జయలలిత విషయానికి వస్తే, ఎంజీఆర్ శిష్యురాలిగా సినీ హీరోయిన్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయలలిత పురుషతలైవిగా ప్రజల మన్ననలు పొందారు. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డిఎంకేను సమర్థవంతంగా నడిపి 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, కేసులు, అవమానాలు ఎదురైనా ధైర్యంగా నిలిచి తాను మరణించే వరకు కూడా తిరుగులేని నాయకురాలిగా కొనసాగారు. ఇక కరుణానిధి విషయం చూద్దాం.
డిఎంకే అధినేతగా, రచయితగా సినీ రంగంలో బలమైన సంబంధాలు కలిగి ఉన్న కరుణానిధి 5 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన వాక్చాతుర్యం, రచనా నైపుణ్యంతో కరుణానిధి తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తాను మరణించే వరకు కూడా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కరుణానిధి తర్వాత ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంకే స్టాలిన్ కుమారుడు సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో తమిళ రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా పార్టీని పెట్టి అంతగా సక్సెస్ కాని హీరోలు కూడా ఉన్నారు. కమల్ హాసన్, విజయకాంత్ లాంటి వాళ్ళు సినీ గ్లామర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. విజయకాంత్, కమల్ హాసన్లకు తమిళ ప్రజల్లో అపారమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారు ఆశించిన విజయం సాధించలేకపోయారు. డిఎండికే అనే పార్టీని స్థాపించిన కెప్టెన్ విజయకాంత్ రాజకీయాల్లో మాత్రం కెప్టెన్ గా నిలవలేకపోయారు. అనారోగ్య కారణాలతో 2023లో కెప్టెన్ మరణంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇక రజనీకాంత్ విషయం చూసుకుంటే గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వస్తారని అభిమానులను ఉత్సాహంలో ఉంచిన రజనీకాంత్ 2020 డిసెంబర్లో తాను పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనారోగ్య కారణాలు, ఆధ్యాత్మికత పేరుతో కేవలం నెల రోజుల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పడం తలైవా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్ క్లారిటీగా లేకపోవడం, ఆయన ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, పార్టీ విధి విధానాలపై స్పష్టత లేకపోవడం, చివరి నిమిషంలో వెనకడుగు వేయడం వంటివి రజనీకాంత్కు ప్రతికూలంగా మారాయనే చెప్పాలి. ఇక కమల్ హాసన్ చూసుకుంటే రజనీకాంత్ కంటే ముందుగానే తమిళ రాజకీయాల్లోకి కమల్ హాసన్ అడుగుపెట్టారు. 2018లో మక్కల్ నిధి మయ్యం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసి ఎక్కడా కనీసం ప్రభావం చూపలేకపోయింది. చివరికి కమల్ హాసన్ కూడా ఓటమి పాలు కావడం ఎంఎన్ఎంకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. విశ్వ నటుడిగా కమల్ హాసన్ కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం, స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం ప్రజల్లోకి తీసుకువెళ్లకపోవడం, సినీ గ్లామర్ను ఓట్లుగా మలుచుకోవడంలో విఫలం కావడం వంటివి కమల్ హాసన్ కు అడ్డంకులుగా మారాయి. ఈ క్రమంలోనే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించిన మక్కల్ నిధి మయ్యం డిఎంకే పార్టీకి మద్దతు తెలిపింది. దీనికి ప్రతిఫలంగా ఇటీవల డిఎంకే పార్టీ కమల్ హాసన్ కు రాజ్యసభకు నామినేట్ చేసింది. తమిళ రాజకీయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలుగులో కూడా సినిమా హీరోలు పార్టీలు పెట్టిన చరిత్ర కనిపిస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అఖండ విజయంతో సీఎం కుర్చీని దక్కించుకున్న సంగతి మనకు తెలుసు. ఇక ఇదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి 2008 అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో కొట్టుకుపోయారు. ఇక ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి కుర్చీతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఈ 3 పార్టీలు విడిపోయినా మళ్లీ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం కుర్చీ దక్కింది. ఇక తమిళనాడు, తెలుగు రాజకీయాల్లో హీరోల సక్సెస్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి ఏ స్థాయిలో ప్రభావం చూపుతారు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఈ ఎన్నికలే దళపతి విజయ్కి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి, పవన్ కళ్యాణ్ లాగా రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని విజయ్ లిఖిస్తారా, లేక రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ మాదిరిగా వెనకబడతారా అనేది చూడాల్సి ఉంది.